హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మనం ఏఐ అనగానే కంటెంట్ క్రియేషన్ అంటే రీల్స్, ముఖ్యంగా షార్ట్స్, వీడియోస్ ఇవి చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి చాలా టెక్నికాలిటీస్ కూడా బయట దొరుకుతున్నాయి. కానీ ఏఐని దానికి మాత్రం యూజ్ చేయగలమా? కొన్ని కొన్ని కంట్రీస్‌లో ఏఐని ఫార్మింగ్‌లో యూజ్ చేస్తున్నారు. చాలా ప్రొడక్టివ్‌గా రాకెట్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తా ఉన్నారు. కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో తయారు చేస్తా ఉన్నారు. సో, ఇండియాలో మాత్రం కేవలం కంటెంట్ క్రియేషన్‌కే పరిమితం అయిపోయింది ఏఐ. ఇలా కాకుండా ఏఐని ప్రతి ఒక్కరు కూడా ప్రొడక్టివ్‌గా యూజ్ చేస్తే చాలా లాభాలు పొందొచ్చని చెప్తున్నారు ఏఐ టూల్స్ స్పెషలిస్ట్ అయిన ఉదయ్ కుమార్ గారు. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. ఏఐని ద్వారా మీరు డబ్బులు సంపాదించాలన్నా, ఏఐ ద్వారా మీ లైఫ్‌ని మార్చుకోవాలనుకున్న, ఒక స్టెప్ అహెడ్ ఎళ్ళాలన్నా, మీ జాబ్‌లో అయ్యుండొచ్చు, మీ బిజినెస్‌లో అయ్యుండొచ్చు, ఏఐకి చాలా వరకు స్కోప్ ఉంది. ఆ విషయాలను కూడా తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్‌లో. హాయ్ సార్. నమస్కారం అండి. సో మీరన్నట్టు ఏఐ ఈస్ ఎ సూపర్ పవర్ రైట్? ఎప్పుడైనా కూడా టెక్నాలజీ అనేది సూపర్ పవర్. బట్ ప్రీవియస్‌గా ఎలా ఉండేది? మీ దగ్గర ఒక ఐడియా ఉంది. అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మధ్యలో ద బిగ్గెస్ట్ రోడ్ బ్లాక్ వాస్ టెక్నాలజీ. సో అప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి. పైథాన్, సి ప్లస్ ప్లస్, జావా అనేవాళ్ళనమాట. బట్ ఇవాళ ఎన్‌విడియా ఫౌండర్ జెన్సన్ హువాంగ్ ఏమని చెప్తున్నారు అంటే, ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామర్ అంట. బట్ మనకి టెక్నికల్ నాలెడ్జ్ లేదు కదా! మనమందరం ప్రోగ్రామర్స్ ఎలా అవుతాం? ఎలా అవుతాము అంటే మన నేచురల్ లాంగ్వేజే ఇవాళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చాట్ జీపీటీకి మనం ఏం కోడింగ్ చేసి చెప్పట్లేదు. ఒక వీడియో క్రియేట్ అవ్వాలంటే కోడింగ్ చేసి చెప్పట్లేదు. ఒక యాప్‌కి రావాలంటే కోడింగ్ ఏం చేయట్లేదనమాట. సింపుల్‌గా మనం వాడే ఇంగ్లీష్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు చెప్పగానే అక్కడ యాప్స్ క్రియేట్ అవుతున్నాయి, వెబ్‌సైట్స్ క్రియేట్ అవుతున్నాయి, ఇమేజ్ వస్తుంది. మీరు ఇందాక అన్నట్టు కాంటెంట్ క్రియేషన్ ఇవన్నీ కూడా అవుతున్నాయన్నమాట. బట్ యెస్ ఇక్కడ మనం ఓన్లీ కాంటెంట్ క్రియేషన్ వరకే వాడాలా ఏఐని? ఆర్ ఇంకా అడిషనల్‌గా ఏమైనా చేయొచ్చా? మీరన్నట్టు అబ్రాడ్‌లో చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ అగ్రికల్చర్ కోసం, రోబోటిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో ఏఐ యూజ్ చేస్తున్నారు. ద బిగ్గెస్ట్ థింగ్ అబౌట్ ఏఐ ఏంటంటే అండి, చాట్ జీపీటీ అనేది మన పక్కన ఉండే ఒక పీహెచ్‌డీ లెవెల్ ఎక్స్‌పర్ట్. సామ్ ఆల్ట్‌మన్ ఏం చెప్తున్నారు, ఇవాళ చాట్ జీపీటీ 5.2 వెర్షన్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ పీహెచ్‌డీ లెవెల్ ఎక్స్‌పర్ట్. బట్ ఇందాక విరాట్ సార్ చెప్పినట్టు ఓన్లీ కాంటెంట్ క్రియేషన్ వరకు వాడుతున్నాం. ఎందుకంటే చాలా మందికి అది ఎలా వాడాలో తెలియట్లేదన్నమాట. జస్ట్ ఇమాజిన్ మీరొక రెస్టారెంట్‌కెళ్లారు. ఎళ్ళేసి అన్న నాకొక ఫుడ్ తీసుకొని రండి అని జెప్పారు. ఇట్స్ ఎ వేగ్ ఆన్సర్ రైట్? వేగ్‌గా చెప్పేసారు. అయిపోయింది ఫుడ్ తిన్నారు. తిన్న తర్వాత ఒక మొబైల్ పాడైపోయిందనమాట. మొబైల్ షాప్‌కెళ్ళేసి నాకొక మొబైల్ ఇవ్వండి అని జెప్పేసారు. మళ్ళీ అక్కడ ఏదో రాండమ్ మొబైల్ ఇచ్చేసారనమాట. అలా ఇంటికెళ్లారు. ఇంటికెళ్ళిన తర్వాత ఫుడ్ పడలేదనమాట. డాక్టర్ దగ్గరికెళ్తే డాక్టర్ మళ్ళీ రాండమ్ మెడిసిన్ ఇచ్చారు. సో లెట్స్ టేక్ ఫస్ట్ సినారియో. రెస్టారెంట్‌కెళ్లారు. మీరు ఫిట్‌నెస్ ఫ్రీక్ అనమాట. మీరు తినాల్సిన ఫుడ్ హెల్తీ ఫుడ్. బట్ మీరేమని జెప్పారు? జస్ట్ ఫుడ్ తీసుకొని రమ్మని జెప్పారు. బట్ మేబీ ఆయిలీ ఫుడ్ ఇచ్చేస్తారేమో. కరెక్ట్? బట్ అదే అక్కడ వెజ్ బిర్యానీ లెస్ స్పైసీ ఆర్ ఎక్స్‌వైజీ చెప్పేస్తే ఏమవుతుంది? హెల్తీ ఫుడ్ వస్తుంది. ఆర్ సలాడ్స్ చెప్పేస్తే ఏమవుతుంది? ఎగ్జాక్ట్ హెల్తీ ఫుడ్ వస్తుంది. అంటే ఏఐలో ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ప్రాంప్టింగ్. ఆ మెషిన్‌కి ఎంత క్లియర్ కట్‌గా మనం చెప్తామో, అంత క్లియర్ కట్‌గా మనకి ఔట్‌పుట్ వస్తుందన్నమాట. సేమ్ థింగ్ మొబైల్ షాప్‌కెళ్ళేసి ఒకప్పుడు మనం మొబైల్ షాప్‌కెళ్ళినప్పుడు ఒక మంచి మొబైల్ ఇవ్వమని అడిగేవాళ్ళమన్నమాట. వాళ్ళక్కడ ఏది బాగుందో అది ఇచ్చేవాళ్ళు. బట్ అదే మొబైల్ షాప్‌కెళ్ళేసి నాకొక ఐఫోన్ 15 దెన్ 250 జీబీ ఉండాలి. స్పెసిఫిక్ చెప్తే ఐఫోన్ మాత్రమే ఇస్తారు. కరెక్ట్? ఒక్కొక్కసారి ఏమవుతుంది మొబైల్ షాప్‌లో వాళ్ళకి కమిషన్ ఎక్కువ ఏదైతే వస్తుందో అది ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందక్కడ. మంచి ఫోన్ ఉన్నా కూడా. మనం సరిగ్గా చెప్పలేకపోవడం వల్ల వాళ్ళు ఏదో ఒక రాండమ్ మొబైల్ ఫోన్ అక్కడ ఇస్తున్నారు. సేమ్ డాక్టర్ దగ్గరికెళ్ళినా సరే ఫీవర్ వచ్చిందనుకోండి. ఎంత ఫీవర్ వచ్చింది? ఎన్ని డేస్ నుంచి ఉంది? ఆర్ ఫుడ్ పాయిజనింగ్ ఏమన్నా అయిందా? బయటకేమైనా ఎళ్ళామా? వాటర్ ఏమైనా డిఫరెంట్ వచ్చిందా? ఇన్ని స్పెసిఫిక్ థింగ్స్ కొన్ని డాక్టర్స్ అడిగినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఆ స్పెసిఫిక్ మెడిసిన్ మనకిస్తారు. కరెక్ట్? ఇట్స్ లైక్ ఒక ఫార్మసీకెళ్తున్నాం. జలుబయిందని జెప్పేస్తే అక్కడ 10 రకాల మెడిసిన్ ఉంటుంది. ఏదో ఒకటి ఇస్తున్నారు. మనకి తగ్గదు. బట్ అదే ఫార్మసీలో అజిత్రోమైసిన్ 500 ఎంజీ గూడా ఉందన్నమాట. బట్ అన్‌లెస్ అండ్ అంటిల్ మీరు అజిత్రోమైసిన్ 500 ఎంజీని అడిగితే మాత్రమే వాళ్ళు ఇస్తారు గదా! అడగకపోతే ఇవ్వరు. ఏఐ కూడా అంతే అండి. పీహెచ్‌డీ లెవెల్ ఎక్స్‌పర్టీస్ చాట్‌జీపీటీకి ఉన్నా సరే, మనం అడిగేది చాలా జనరలైజ్డ్‌గా ఉంటే మనకు ఆన్సర్స్ కూడా చాలా జనరలైజ్డ్‌గా వస్తాయి. సో, ఎక్స్‌పర్ట్స్ ఎలా వాడతారు అంటే, ఎక్స్‌పర్ట్స్ ప్రాపర్ ప్రాంప్ట్ ఇస్తారన్నమాట. ఓకే. ప్రాపర్ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ప్రాపర్ ఔట్‌పుట్ రావడం జరుగుతుంది. చాలామంది చాట్‌జీపీటీకెళ్ళేసి నాకొక సేల్స్ స్క్రిప్ట్ ఇవ్వండి అంటారు. బట్ మీరు ఎవరు? మీరు రియల్ ఎస్టేట్ పర్సనా? ఇన్స్యూరెన్స్ పర్సనా? ఆర్ ఇంకేదైనా వేరే మార్కెటింగ్ పర్సనా? మీరు ఎవరో అనేది క్లియర్ కట్‌గా చెప్పాలి. ఓకే. సో, దాన్నే ఇక్కడ మనం ప్రాంప్టింగ్‌లో చూసుకుంటే ఓకే. వి కాల్ ఇట్ యాస్ ఎ 3 స్టెప్ ప్రాంప్టింగ్ ఫ్రేమ్‌వర్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ ఇవ్వాలి. మనం అసలు ఎవరు? ఓకే. మనం ఏం చేస్తున్నాం? ఏఐకి ఆ బ్యాక్‌గ్రౌండ్ అర్థమవుతే దాని బేసిస్ పైన నెక్స్ట్ స్టెప్. ఒక రోల్ ఇవ్వాలి. ఏఐ ఎవరిలా యాక్ట్ చేయాలి?
ఓకే. ఇప్పుడు సేల్స్ అడిగినప్పుడు హైదరాబాద్‌లోని టాప్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ఎవరైతే ఆల్రెడీ 1000 యూనిట్స్ అమ్మారో వాళ్ళలాగా యాక్ట్ చేసి నాకు ఆన్సర్ ఇవ్వండి అంటే ఒకలాంటి ఆన్సర్ వస్తుంది. లేదు నాకు రియల్ ఎస్టేట్ స్క్రిప్ట్ ఇవ్వండి అంటే ఒక కైండ్ ఆఫ్ ఆన్సర్ వస్తుంది. అంటే మళ్ళీ రియల్ ఎస్టేట్‌లో హై రైజ్ టవర్స్ ఇన్ షాద్‌నగర్ ఏరియా అని చెప్పినప్పుడు ఇంకో కైండ్ ఆఫ్ ఆన్సర్ వస్తుంది. అంటే మీరు ఇచ్చే రోల్ బేసిస్ పైన అక్కడ ఆన్సర్ వచ్చేది డిఫరెంట్ ఉందన్నమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి అవుట్‌పుట్. నాకు స్పెసిఫిక్‌గా ఏం కావాలి అవుట్‌పుట్. చాలామంది ఏంటంటే అవుట్‌పుట్ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయరు. నాకు జస్ట్ ఇది టీచ్ చేయండి ఆర్ నాకు స్క్రిప్ట్ ఇవ్వన్నాడు. బట్ ఆ స్క్రిప్ట్ ఎలా ఉండాలి? ఒక ఎన్ని పాయింట్స్‌లో ఉండాలి? ఏం అజంప్షన్స్ పైన చెప్తున్నారు? ఓకే. ఏదైనా హాలుసినేషన్ అక్కడ ఉండాలి గదా! సో, అక్కడ అవుట్‌పుట్‌లో ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చు. సో, ఎప్పుడైతే మనం క్లియర్ కట్‌గా మనం ఎవరు ఏఐకి చెప్పేసి, ఏఐ ఎవరిలా యాక్ట్ చేయాలో కూడా చెప్పిన తర్వాత, మనకేమి కావాలో చెప్పగలిగితే, అప్పుడు అది అగ్రికల్చర్‌లో అవ్వచ్చు, జాబ్‌లో అవ్వచ్చు, బిజినెస్‌లో అవ్వచ్చు, ఎడ్యుకేషన్‌లో అవ్వచ్చు, కోచింగ్‌లో అవ్వచ్చు, ఎనీ ప్లేస్‌లో కూడా పీహెచ్‌డీ లెవెల్ ఎక్స్‌పర్టీస్ అనేది మనం అలా పుల్ చేయొచ్చనమాట. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రాంప్టింగ్ ఉంటుంది. బట్ ఇదొక బేస్ లెవెల్ ఆఫ్ ప్రాంప్టింగ్. మనం ఈ 3 స్టెప్ ప్రాంప్టింగ్ కనుక మాస్టర్ చేయగలిగితే, మనం అందరి ఫోన్‌లో చాట్‌జీపీటీ ఇవాళ ఉంది. సో, ఇట్స్ నో మోర్ అబౌట్ ఏఐ టూల్స్. ఇవాళ ఇట్స్ ఆల్ అబౌట్ ఏఐని ఎలా హార్నెస్ చేసుకోవాలి ఆ పవర్‌ని. ఎంత ప్రాపర్ వేలో అడుగుతున్నామో ఇంపార్టెంట్. ఎవరైతే ప్రాపర్ వేలో అడుగుతారో వాళ్ళకి వండర్‌ఫుల్ రిజల్ట్స్ రాబోతున్నాయి. అండ్ మీరు చిన్న విలేజ్‌లో ఉన్నా సరే, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నా సరే, అందరికి సేమ్ చాట్‌జీపీటీ, సేమ్ జెమినై, సేమ్ గ్రాక్. సో, ఎప్పుడు లేనంత పెద్ద అడ్వాంటేజ్ ఉంది. సో, టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ వండర్‌ఫుల్ టైమ్. సో, ఉదయ్ గారు మీరు చెప్తున్నట్టు క్లియర్‌గా ఇక్కడ ఏంటి అంటే మీరు పిక్చర్‌లో కూడా మెన్షన్ చేసున్నారు. ఇదంతా కూడా ప్రాంప్ట్ అనొచ్చు కదా! యెస్. యెస్. సో, ప్రాంప్ట్. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది కూడా ఎక్కువ వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో. కరెక్ట్. ప్రాంప్ట్‌ని పర్ఫెక్ట్‌గా ఇవ్వగలిగితే ఏఐ చాలా బెస్ట్ అవుట్‌పుట్ రిజల్ట్ ఇస్తదని అంటా ఉన్నారు. కరెక్ట్. సో, ఇక్కడ ప్రాంప్ట్ గురించి అంటే మీరిచ్చిన ప్రాంప్ట్ కాస్త ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత అక్యురేట్‌గా ఉందనేదానికి? యెస్ అండి. సో, ఇది మనం ఇచ్చింది ఇప్పుడు ఒక బేస్ లెవెల్ ఆఫ్ ప్రాంప్ట్ అన్నమాట. సో, నార్మల్‌గా చాట్‌జీపీటీకెళ్ళేసి నాకొక లెట్స్ అస్యూమ్ నేనొక సేల్స్ పర్సన్ అనుకోండి. నాకొక సేల్స్ స్క్రిప్ట్ ఇవ్వండి అనగానే అది ఏంటి డైరెక్ట్‌గా అవుట్‌పుట్ మాత్రమే అడుగుతున్నాం. హ్మ్. అక్కడ డిఫైన్ చేయలేదు. ఫస్ట్ మనం కాంటెక్స్ట్ ఇవ్వాలి గదా! నేను ఇన్స్యూరెన్స్‌లో మళ్ళీ ఎవరు? నేనొక లైఫ్ ఇన్స్యూరెన్స్ కన్సల్టెంట్‌ని. ఆర్ నేనొక హైదరాబాద్‌లో ఓపెన్ ప్లాట్స్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. ఆర్ నేను ఇంకొక హిమాయత్ నగర్‌లో ఒక బేకరీ రన్ చేస్తున్నాను. నేను కాంటెక్స్ట్ ఇచ్చాను. నెక్స్ట్ రోల్ ఇవ్వచ్చు. సో, నేనిప్పుడు సేల్స్ నా కాంటెక్స్ట్ నేను హైదరాబాద్‌లో ఇన్స్యూరెన్స్ పర్సన్ చెప్పినప్పుడు, మీరు ఇండియాలోని టాప్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కన్సల్టెంట్ ఎవరైతే ఆల్రెడీ 5000+ కస్టమర్స్‌కి ప్రొడక్ట్ అమ్మారో, వాళ్ళకి యాక్ట్ చేసి నాకు గైడ్ చేయండి అని చెప్పినప్పుడు వేరే అవుట్‌పుట్ వస్తుంది. సో, హ్మ్. చాలా వరకు ఏమవుతుంది, ఇప్పుడు జస్ట్ నేను ఒక సేల్స్ అనే వరకు ఏం సేల్స్ తెలియకపోవచ్చు. అట్లా హండ్రెడ్స్ ఆఫ్ ఆన్సర్స్ రావచ్చు. అంటే ఇదెలా అంటే, నాకు స్కిన్ ఇరిటేషన్ ఉంది. డాక్టర్ మాయిశ్చరైజింగ్ సోప్ వాడమని చెప్పారు. డీమార్ట్‌కెళ్ళాను. 10 రకాల సోప్స్ ఉన్నాయి అక్కడ. ఒక సోప్ ఇచ్చారు వాళ్ళు. తగ్గలేదు. ఇంకో డాక్టర్ దగ్గరికెళ్ళాను. వాళ్ళు మాయిశ్చరైజింగ్ ఉండాలి. ప్లస్ పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ ఉండాలి చెప్పారు. ఈసారి 10 రకాల నుంచి 5 రకాలు మాత్రమే ఉన్నాయి. మిగతా 5 ఎలిమినేట్ అయిపోయింది. బట్ దాని నుంచి కూడా నాకు రిజల్ట్ రాలేదు. బట్ థర్డ్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ ఏం చెప్పారు? మాయిశ్చరైజింగ్, పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, సెరమ్ గూడా ఉండాలని చెప్పారు. అలా 2 రకాలే ఉన్నాయి. అది యూజ్ చేశాను. నాకు స్కిన్ ఇష్యూ పోయింది. అంటే ఇక్కడ డీమార్ట్ ప్రాబ్లమ్ కాదు ఆర్ సోప్ ప్రాబ్లమ్ కాదనమాట. మనం స్పెసిఫిక్‌గా అక్కడ అబ్బాయికి అడగలేదనమాట ఏం కావాలని. ఇది కూడా అంతే అనమాట. చాట్ జీపీటీని డీమార్ట్ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్. బట్ డీమార్ట్‌లో యాహ్! యాహ్! బట్ అనుకోవచ్చనమాట. మీరు మెన్షన్ చేసినట్టు ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఆడియన్స్ కూడా ఆహ్, ఒక ప్రాపర్ రిజల్ట్ కావాలి అనుకున్నప్పుడు ఏఐ ద్వారా మనం ఒక వేగా ఏదో జనరల్‌గా అడిగిన దానికి స్క్రిప్ట్‌కి ప్రాపర్‌గా ప్రతిది ఇన్ డీటెయిల్‌గా మనం అడిగిన దానికి వచ్చే అవుట్‌పుట్ డిఫరెన్స్ ఉంటుందని క్లియర్‌గా అర్థమవుతుందిక్కడ. ఎగ్జాక్ట్‌లీ. సో, డెఫినైట్‌లీ ఏఐని అందరూ యూజ్ చేసుకోవాలనుకుంటారు. బట్ ఇక్కడ వాళ్ళకి అది రానిది ఆ ప్రాంప్ట్. దానికి మెయిన్ వాళ్ళు భయపడేది కూడా లాంగ్వేజ్ బ్యారియర్. ఇంగ్లీష్ పూర్తిగా తెలీదనే ఒక ఇదితోనో, లేదంటే వాళ్ళకి తెలిసిన ఇంగ్లీష్ అంతగా కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతోనో కరెక్ట్. ఆగిపోతా ఉంటారు. బట్ ఆ స్టెప్ దాటి ప్రాంప్ట్ ఇవ్వడం అనే ప్రాసెస్ నేర్చుకున్నా సరే మేబీ దే విల్ వర్క్ ఔట్ ఇన్ ఫ్యూచర్. కరెక్ట్ అండి. ఇప్పుడు సేమ్ థింగ్ మనం తెలుగులో కూడా అడగొచ్చనమాట. సో, ఓకే. మనకి అర్థం కాకపోయినా సరే చాట్ జీపీటీకెళ్ళి అడగొచ్చు. ఓకే. హ్మ్. చాట్ జీపీటీకెళ్ళేసి ఇందాక నేను 3 స్టెప్ ప్రాంప్టింగ్ అని చెప్పేసి చెప్తున్నాం రైట్? ఆర్ సింపుల్ ఇక్కడ మైక్ ఉంది. సో, హలో చాట్‌జీపీటీ 3 స్టెప్ ప్రాంప్టింగ్ ఇంక్లూడ్స్ గివింగ్ ఎ కాంటెక్స్ట్, ఓకే, గివింగ్ ఎ రోల్, గివింగ్ ఎ అవుట్‌పుట్. ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ మీ 3 స్టెప్ ప్రాంప్టింగ్ ఇన్ తెలుగు. ఓకే. నాకు తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయమని నేను చెప్తున్నానన్నమాట చాట్‌జీపీటీకి. నైస్. నైస్. సో, ఇక్కడ ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి చాలా పెద్దగా టైప్ చేయాలంటే మనకు అంత ఓపిక ఉండకపోవచ్చు. అవునవును. సింపుల్‌గా అక్కడ మైక్ ఆప్షన్ చూస్తే గాని చూసారా? తెలుగులో కాంటెక్స్ట్. సో, నా పరిస్థితి ఏంటి? నేను ఎవరు? ఎందుకు అడుగుతున్నాను? కాంటెక్స్ట్ ఇస్తాం. రోల్ అంటే నువ్వు ఎవరిలా ఆలోచించాలి. ఆలోచించాలి అని చెప్పేసి ఏఐ ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. థర్డ్ అవుట్‌పుట్. సో, నాకు ఏమి కావాలి? ఎలా కావాలి ఎంత అవుట్‌పుట్? డీటెయిల్ కావాలి? ఏ ఎంత ఫార్మాట్‌లో డీటెయిల్‌గా కావాలి? కావాలి? అంటే నాట్ జస్ట్ తెలుగు అండి. తమిళ్, జాపనీస్ ఎనీ లాంగ్వేజ్‌లో మనం అడగొచ్చనమాట. యూ విల్ గెట్ ఆల్ మనం దోస్ ఆన్సర్స్. ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి? దాన్ని మనం ఏం అడగాలో తెలుసు. ఎలా అడగాలో కూడా ఎలా చాట్‌జీపీటీ అడగాలో కూడా చెప్తుంది. చెప్పొచ్చు. అండ్ ఒక్కొక్కసారి మీకు ఫుల్‌గా
ఎలా అడగాలో తెలియట్లేదు. సగం ఐడియా చెప్పేసి చాట్‌జీపీటీకి మీరే ఇది రీఫ్రేమ్ చేసి ఇవ్వండి అన్నా కూడా రీఫ్రేమ్ చేసి ఇవ్వడం జరుగుతుందనమాట. సో, అంటే ఈ ప్రాంప్ట్ ఇవ్వడం నేర్చుకొని ఏఐ ముఖ్యంగా చాట్‌జీపీటీ అనే ఒక స్పెసిఫిక్ ఇంజిన్ ఏదైతే ఉందో దీన్ని మనం ప్రాంప్ట్ పూర్తిగా తెలుసుకోవడం ద్వారా కంప్లీట్‌గా వాడుకోవచ్చు 100%. డీప్‌గా వాడొచ్చనమాట. ఓకే. సో, అక్కడ ఎలా అంటే గోల్డ్ మైన్ ఉంది. బట్ మనం కరెక్ట్ టార్గెట్ చేయట్లేదనమాట. రాండమ్ టార్గెట్ చేస్తున్నాం. బట్ ఆల్రెడీ మనం ఇండియన్స్ చాలా లక్కీ అనమాట. చాట్‌జీపీటీ ఇవాళ ఫ్రీగా ఇస్తున్నారు. యాహ్! జియో సిమ్ ఉన్న వాళ్ళకి జెమినై ₹1950 పర్ మంత్ ఫ్రీగా ఇస్తున్నారు. ఆల్రెడీ ఫ్రీ టూల్స్ మన దగ్గర ఉన్నాయి. యాహ్! జస్ట్ అది ఎలా యూజ్ చేయాలో తెలిస్తే ఏఐలో మనం ఇండియా వుడ్ బి టాప్. థాంక్ యూ సో మచ్ ఉదయ్ గారు. చాలా ఇన్ డీటెయిల్‌గా ఏఐని ఎలా వాడుకోవాలో కూడా మాకు తెలియజేసినందుకు విత్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండ్ విన్నారు కదండీ! చూసారు కదా! సో, ఎలా అనిపించింది ఎపిసోడ్ అనేది కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ మీకు ఎనీ హెల్ప్ కావాలంటే మీరు సార్‌ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.